సీఎం రేవంత్ ను కలిశారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీగా ఎన్నికైన తర్వాత సీఎం ఇంటికి వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. కొత్త పీసీసీ చీఫ్ ను శాలువతో సన్మానించి అభినందించారు సీఎం రేవంత్. ఆ తర్వాత వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత సీఎం ఇంటికి వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. కొత్త పీసీసీ చీఫ్ ను శాలువతో సన్మానించారు, అభినందించారు సీఎం రేవంత్. ఆ తర్వాత వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హలో హలో శ్రవణ్, పూజాది కార్యక్రమాలు అయ్యాయా? సీఎం అక్కడి నుంచి ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి వస్తున్నారని చెప్పారు. సీఎం నివాసంలో వినాయక చవితి సందర్భంగా కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం ని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా ఎమ్మెల్సీ టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం ని తన నివాసంలో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా కలవడంతో సీఎం నివాసంలో వినాయక చవితి సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ బడా గణేష్, ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడిగా రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని దగ్గరికి వెళ్లి తొలి పూజలు చేయబోతున్నారు. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో సీఎం నివాసం నుంచి ఇక్కడి నుంచి ఖైరతాబాద్ కు బయలుదేరబోతున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అగ్రికల్చరల్ అలాగే రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన కోదన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది. రైతుల సంక్షేమానికి దానికి సంబంధించి వీలైన తగినంత కృషి చేస్తాను, తన అనుభవాన్ని మొత్తం కూడా ఈ కమిషన్ చైర్మన్ బాధ్యతగా ఉపయోగించి రైతులకు సేవ చేసే విధంగా తన బాధ్యతను నిర్వహిస్తాను. తెలంగాణ ప్రభుత్వము నూతనంగా ఏర్పడిన రేవంత్ సర్కార్ రైతు పక్షపాతి పాలన సాగిస్తుందనే విధంగా తన బాధ్యత నిర్వహిస్తానని చెప్పాడు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబం నుంచి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్దకు బయలుదేరబోతున్నారు.